అమ్మ త్యాగం ముందు ఆస్తిపాస్తులెంత? ఈ కన్నీటి గాథ మీకోసం. ఒక ఊరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి తన తల్లి పాటబట్టలు వేసుకోవడం, పల్లెటూరి మాటలు మాట్లాడ్డం అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు కిరణ్ తన స్నేహితులకు పెద్ద పార్టీ ఇస్తున్నాడు. అప్పుడతని తల్లి తెలియక అక్కడికొచ్చి అందరి ముందు అతనికిష్టమైన వంటకం తినిపించబోయింది. కిరణ్ కోపంతో "నువ్విక్కడికెందుకొచ్చావు? నా పరువు తీస్తున్నావు" అని అందరి ముందు ఆమెను గదమాయించాడు. ఆమె కళ్లల్లో నీళ్లు నింపుకొని మౌనంగా వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత కిరణ్ ఒక పాత డైరీని చూశాడు. అందులో అతని తల్లి రాసుకున్న మాటలున్నాయి. "ఈరోజు నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది. వాడి కన్ను పోతుందని డాక్టర్లు చెప్పారు. నా కన్ను వాడికిచ్చేయమని చెప్పాను. వాడు ఈ లోకాన్ని నా కంటిపో చూస్తున్నాడని తెలిస్తే చాలు. నాకు అంతకంటే ఏమీ వద్దు." అది చదివిన కిరణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అద్దంలో తన కంటిని చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. తాను తృణీకరించిన ఆ తల్లి త్యాగం ఎంత గొప్పదో అతనికి అప్పుడర్థమైంది. నీతి: తల్లిదండ్రుల రూపం లేదా హోదా ముఖ్యం కాదు, వారి నిస్వార్థమైన ప్రేమే అసలైన ఆస్తి. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.